ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధారణ అలవాటుగా మార్చుకోవాలి. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచన. గ్రామాల అభివృద్ధికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో పథకాలను రూపొందించారు. జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వెల్లడి. వైకాపా ప్రభుత్వంపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని శెట్టి బల్జ సంఘం నాయకుల డిమాండ్. జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ సందేశాన్ని వినిపించిన రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధారణను అలవాటుగా మార్చుకోవాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా, వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణం చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్కు తరలించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటికి వాహనదారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ఎంతో అవసరమన్నారు. హెల్మెట్ ధారణను ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. ఇక మీదట ఈ తనిఖీలు నిరంతరం జరుగుతాయని, హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించబడుతుందని, ద్విచక్ర వాహనదారులందరూ ఈ పరిస్థితి తెచ్చుకోకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఎంవి సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఏఎస్ఐ ఇమాం తదితరులు పాల్గొన్నారు. మెరీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్ విషెస్ టు ఎవ్రీవన్. అందరికీ శుభాకాంక్షలు. ఈ శుభదినంలో ఈ మన ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఈ ప్రతిరోజు ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్, హెల్మెట్ అవేర్నెస్ గురించి మంచి పని చేస్తూనే వస్తున్నారు. ఇదిలో పోలీస్కి సహకరించిన ఇన్ వే ఆఫ్ కోఆపరేటింగ్ విత్ పోలీస్, ఇక్కడ మనకి 2 వీలర్స్ అందరూ హూ ఎవర్ ఈ నంబర్ ప్లేట్ లేదు, వాళ్ళ దగ్గర హెల్మెట్ లేదు, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ కోఆపరేట్ చేసి దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్స్టాల్ నంబర్ ప్లేట్స్ అండ్ టు గెట్ హెల్మెట్స్. అండ్ వాళ్ళు కోఆపరేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేసుకున్నారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. ఇది ప్రతిరోజు ఇది కంటిన్యూ అవ్వాలి. ఇది తర్వాత ఆఫ్టర్ దిస్ ఈ హెల్మెట్స్ లేదు అంటే చలాన్స్ విల్ బి ఇష్యూడ్. వితౌట్ దట్ ఇవందరూ కోఆపరేట్ చేయాలి అని వీఆర్ ఆస్కింగ్. గ్రామాల అభివృద్ధికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టిన పథకాలు నేటికి కూడా కొనసాగుతున్నాయని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి నివాసం వద్ద గురువారం వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి వాజ్పేయి ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ వాజ్పేయి వద్ద నుంచి తాము విలువలు నేర్చుకున్నామన్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు రామలక్ష్మి మాట్లాడుతూ తాను బీజేపీ తీర్థం తీసుకుని 25 సంవత్సరాలు పూర్తయిందన్నారు. తనలాంటి ఎంతో మందికి వాజ్పేయి ఆదర్శనీయులన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రమల సత్యనారాయణ, కంటమనేని సూర్యనారాయణ, శీలామంతుల రాంబాబు, చిలుకూరి సాయిబాబా, ఉక్కుర్తి సీతారాం, మాడా రామ్మోహన్ రావు, శర్మ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా మన బీజేపీ సీనియర్ నాయకురాలు, జిల్లా ఉపాధ్యక్షురాలైనటువంటి రామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం నిర్వహించారు. దేశ నాయకులను ఎందుకు స్మరించుకుంటామంటే వారు చేసిన యొక్క మంచి పనులు. అంటే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పిఎంఈజీవై అని ఒక గ్రాంట్ ని మనకి ఇంప్లిమెంటేషన్ చేశారు. చాలా మంది తెలియదు. అది ఇప్పటికీ అది అమలవుతుంది. అంటే ఎస్సీ దళిత వాడల్లో ట్రైన్స్ నిర్మించడం అనేది పిఎంజీవై కాన్సెప్ట్. అదేవిధంగా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ, అప్పుడు గ్రామాల్లో రోడ్స్ ఉండే కాదు, దాని గ్రామీణ సడక్ యోజన పథకం. ఇటువంటి ఎన్నో గ్రామీణ ప్రజలకి పరిపాలనలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన బీజేపీ
శ్రేణులు అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా అటెండ్ అయ్యారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి దేశ నాయకుల అట్లా జన్మదినాలని మనం చేసుకుంటూ భావితరాల వారికి దేశభక్తిని పెంపొందించుకునే విధంగా ఒక మెసేజ్ ఇచ్చినందుకు మన రామలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దలు వాజ్పేయి గారి శత జయంతి వేడుకల్లో నాకు ఒక అవకాశం కల్పించిన మా శ్రేయోభిలాష్ అయిన పీస్పట్ రామలక్ష్మి గారికి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన మంచితనం ఎంత మంచితనం అంటే ఒక మనిషి నుంచి మనం రాజకీయ నాయకుల నుంచి కొన్ని నేర్చుకోవాలి. ఒక మనిషి నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే వాజ్పేయి గారి దగ్గర నుంచి విలువలు మెయిన్. ఆ విలువలు నేర్చుకుని నేను ఈ రోజు రాజకీయాల్లో ఉన్నాను. నేను ఈరోజు మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా, అలాగే నేను భారతీయ జనతా పార్టీలోకి చేరి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నేను ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లోనే ఈ భారతదేశం ఏ ప్రధానమంత్రి వచ్చినా సరే ఆయన సూచనల మేరకే చేసి సుపరిపాలన దినం అని జరుపుకునే సందర్భంలో ఈ మోడీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి ఇద్దరిది కలిపి సుపరిపాలన అని చెప్పి వాడవాడలా వాజ్పేయి విగ్రహాలు పెట్టుకుంటూ రాష్ట్రం మొత్తం మీద జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి గారి విగ్రహాల ఆవిష్కరణలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో అన్ని విగ్రహాలను కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పోఖ్రాన్ అణుపరీక్ష కానీ, అలాగే కార్గిల్ యుద్ధంలో కానీ, ఏ విషయంలో అయినా సరే ఆయన చాలా తీక్షణంగా, మనిషి చాలా సున్నిత స్వభావంగా ఉంటూనే పరిపాలనా పరంగా తీక్షణంగా ఆయన భారతదేశాన్ని ఒక చట్రంలా ఉంటూ రక్షించుకుంటూ ఆయన తీసుకున్న నిర్ణయాల మేరకు ఇక ఎవరొచ్చినా సరే ఒక ల్యాండ్ మార్క్ పెట్టి ఆయన పరిపాలన అందించిన సందర్భం. శెట్టిబల్జ సంఘీయులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అణిచివేసిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తక్షణమే మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని శెట్టిబల్జ సంఘ నాయకులు సూచించారు. లేని పక్షంలో మంత్రి సుభాష్ కు తన నియోజకవర్గంలోనే ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురవుతుందని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చంద్ర కళ్యాణ మండపంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని శెట్టిబల్జ సంఘ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బత్తిన చిన్న, కుక్కల ధర్మరాజు, వనచర్ల లింగస్వామి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శెట్టిబల్జ సంఘీయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యున్నత స్థానం కల్పించారన్నారు. రాజ్యసభ సభ్యునిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ను, ఎమ్మెల్సీలుగా కుడిపూడి సత్యనారాయణ, కౌరు శ్రీనివాసులను నియమించారని గుర్తు చేశారు. అంతేకాకుండా జంగారెడ్డిగూడెం, అమలాపురం మున్సిపల్ చైర్మన్ స్థానాలను శెట్టిబలిజ కులాలకు కేటాయించడంతో పాటుగా 6 చోట్ల ఏఎంసీ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారన్నారు. అయినప్పటికీ అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటున్న శెట్టిబలిజల మధ్య చిచ్చు పెట్టే విధంగా మంత్రి సుభాష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తక్షణమే తన వైఖరి మార్చుకోవాలని మంత్రి సుభాష్ కు సూచించారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జుత్తిగ శ్రీను, గుబ్బల వెంకట్రావు, గుబ్బల అబ్బాస్, వీరవల్లి సోమేశ్వరరావు, మకరబోయిన మురళీకృష్ణ, గెద్దాడ శ్రీనివాస్, వనచర్ల గణపతి, గుబ్బల వర్మ తదితరులు పాల్గొన్నారు. వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి ఏలూరులో నిన్న శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన క్యాలెండర్ ఆవిష్కరణకి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. సరే, ఆయనకి ప్రగాఢమైన గౌరవం ఇస్తూ ఆయన వైసీపీ ప్రభుత్వం మీద మాట్లాడితే ఏదో వైసీపీ ప్రభుత్వం ఏదో అన్యాయం చేసింది, శెట్టిబలిజని తెలుగుదేశం ఒకటి న్యాయం చేసింది అన్నట్టుగా ఆయన కార్మిక శాఖ మంత్రి ఇచ్చారు కదా అని మాట్లాడితే విరుసుబడిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం శెట్టిబలిజలకు ఇచ్చిన గౌరవం ఈ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా సముచిత స్థానం కల్పించలేదు. ఈ రోజున పదవిలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, కుడిపూడి సూర్యనారాయణ గారు ఎమ్మెల్సీ కానీ, కౌరు శ్రీనివాసరావు ఎమ్మెల్సీ కానీ, అలాగే డీసీసీబీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఫస్ట్ మన శెట్టిబలిజలకి, అలాగే బీసీ సమాజానికి ఇచ్చిన రాజకీయ పార్టీ కూడా ఏది లేదు. జడ్బీ చైర్మన్ ఇచ్చి ఇన్ని పదవులు కట్టబెట్టి ఏఎంసీ చైర్మన్లు 6 ఏఎంసీ చైర్మన్లు ఇచ్చి, మున్సిపల్ చైర్మన్లు అవకాశం ఉన్నా లేకపోయినా సరే ఒకటి జంగారెడ్డి కూడా, ఒకటి అమలాపురం కేటాయించి ఇన్ని పదవులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇచ్చి శెట్టిబలిజ కులాన్ని గౌరవిస్తుంటే, నీకేదో పదవి ఇచ్చారు కదా నువ్వు రెచ్చిపోయి మాట్లాడితే శెట్టిబలిజను తొక్కేస్తుంది వైసీపీ అని ఇలాంటి వ్యాఖ్యలు మానుకుంటే మంచిది మంత్రి గారు. లేదంటే మీ నియోజకవర్గంలోనే మీకు చేదు అనుభవం ఏర్పడే రోజుల దగ్గర ఉన్నాయి. మరి కొద్ది రోజులుగా మరి మంత్రివర్యులు చాలా వలకనగా, వైఎస్ఆర్ పార్టీ అంటే వలకనగా మాట్లాడుతున్నారు. ఆయన్ని మేము చాలా గౌరవంగా, మరి అప్లాండ్ ఏరియాలో శెట్టిబలిజ వన సంరాధన అంటే మేము ఒక అన్నదమ్ములు సఖ్యతగా ఉండేవాళ్ళని ఆయన రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఆయన కూడా మేము చాలా ముఖ్య అతిథిగా తీసుకొచ్చి ఇక్కడ
మరి ఆహ్వానం పలికి ఆయన గౌరవంగా పంపించామరు. ఆ గౌరవం నిలబెట్టుకోకుండా మరి మొన్న మంగళవారం నాడు ఏలూరు జిల్లాలో జట్టిపల్లి క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చి మరి వైఎస్ఆర్ పార్టీ అణగదొక్కే కార్యక్రమం చేస్తుంది, ఈ సెట్టిపల్లి సామాజిక వర్గానికి అణగదొక్కే కార్యక్రమం అని చెప్పి అన్నారు. అయ్యా సుభాష్ గారు, మీకు ఒకటే చెప్తున్నా, అణగదొక్కే కార్యక్రమంలో ఒక్కటి నిరూపించండి. మరి అప్లాండ్ ఏరియాలో మమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి మా పార్టీని దారుణంగా అని అంటే మట్టుకు ఊరుకోరు. ఇంకొకసారి కానీ పార్టీ గురించి మాట్లాడితే మరి మా సెట్టిపల్లి క్యాస్ట్ అప్లాండ్ ఏరియా తరపున కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్ బత్తి నాగలక్ష్మి ఆధ్వర్యంలో కానీ మరి ఉద్యమిస్తామని చెప్పి మంత్రివర్గ హెచ్చరిస్తున్నాం. మరి 91 నుంచి మేము ఈ సంఘాల మీద తిరుగుతున్నాం. కుడుపూడి సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏం చేసినా సంఘాలకు సపోర్ట్గా మేము ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. 2019లో నాకు ఆ పదవి ఇచ్చారు. ఆ సూర్యనారాయణ గారు సూచనల మీదుగా అక్కడ ఏలూరు సంఘం ఏర్పాటు చేసాం. ఆ ఏర్పాటు చేసిన కానీ ఆ పదవి నాకు కొనసాగుతున్నాను నేను. కనీసం మాకు అది ఏలూరు సంఘానికి కానీ నాకు కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మళ్ళీ దాన్ని ఎవరికో ఆ పదవిని ఎవరికో అప్పచెప్పారు, కొత్త కమిటీలు వేశారని చెప్పని. అలాగే దాంతోపాటుగా అక్కడ సెట్టిపల్లి కులాల తరపు నుంచి మాట్లాడుతూ సుభాష్ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదో మన సెట్టిపల్లి కులాన్ని తొక్కేస్తున్నారో దాన్ని ఏదో ఇది చేసేస్తున్నారో, మేమే టీడీపీ తరపు నుంచి మేము హైలైట్ చేసాం, ఏదో పదవులు ఇచ్చేసామని చెప్తున్నారు పెద్దలు. ఇక్కడ ఏదో మరి అదేం లేదు. రాష్ట్రం అంతా కూడా మరి వైఎస్ఆర్ తరపు నుంచి ఎప్పుడో గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారే గుర్తించారు. మన చెట్టిపల్లి కులస్తుల్ని గుర్తించిన తర్వాత ఆయనే మనకి చైర్మన్ పదవులని ఇవన్నీ ఇచ్చారు. తర్వాత మన కులానికి కూడా మరి చైర్మన్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది ఆయనే చేశారు. ప్రజలంతా ప్రేమగా మెలగాలనే క్రిస్మస్ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆర్సీఎం చర్చి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బుధవారం రాత్రి జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాలయేసు రాకను స్వాగతిస్తూ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఫాదర్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కులమతాల భేదం లేకుండా ప్రజలంతా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ ఒకటన్నారు. ఈ పండుగ యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకుని క్రీస్తు బోధనలను అనుసరిస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో మెలగాలని సూచించారు. క్రిస్మస్ సందర్భంగా ఆర్సీఎం చర్చి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణ, పశువుల పాకలో జన్మించిన యేసు నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రత్యేక ప్రార్థనలో మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మీ ముందు నిలబడి సంతోషంగా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు చెప్పడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. క్రిస్మస్ అంటే దేవుడే మనిషిగా ఈ లోకంలో జన్మించినటువంటి సందర్భం. దేవుడు భూలోకంలో జన్మించడం ద్వారా భూలోకం పరలోకం అవుతూ మనుషులను దేవుళ్ళుగా మార్చే ఒక సందర్భం. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవాన్ని క్రిస్మస్ పండుగగా ప్రపంచ యావత్తు కొనియాడుతుంది. అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాల్లో, అన్ని రకాల ప్రజలు ఎలాంటి తారతమ్యం లేకుండా, భేదభావం లేకుండా సంతోషంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగే.
మరి పండుగను కొనియాడుతున్న సందర్భంలో ఎందుకు దేవుడు ఈ లోకంలో దిగి వచ్చాడంటే మానవాళిని రక్షించటం కోసం, మానవాళిని కాపాడటం కోసం, పాపము నుండి విముక్తి చేయటం కోసం మనుష్యవతారుడై కన్య గర్భము ద్వారా దేవుడు ఈ లోకములో జన్మించినటువంటి ఆ గొప్ప సందర్భాన్ని క్రిస్మస్ పండుగగా కొనియాడుతున్నాం. దీనివల్ల ఈ లోకానికి మానవాళికి వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఈ బాలుడు పుట్టగానే పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చి పాడినటువంటి ఒక చక్కటి గీతం, మహోన్నత సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో మంచి మనసు గలవారికి శాంతి సమాధానమని ఆ పాడిన పాట అర్థం ప్రతి మానవాళి జీవితంలో ఉండాలని, బాలుడిగా జన్మించిన దేవుడు ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మంచి మనసు కలిగిన వారందరికీ ఈ శాంతి, ఈ సమాధానాలు, ఈ దీవెనలు ఈ పండుగ ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఈ పండుగ వెలుగుల పండుగ అని, క్రిస్మస్ పండుగ అంటే ప్రేమ పండుగ అని కూడా దీన్ని తెలియచేయబడుతూ, లవ్ అండ్ గివ్ అండ్ సేవ్, ఎలాగైతే దేవుడు ప్రేమించి లోకానికి వచ్చాడో, అలాగే తన జీవితాన్ని పణముగా పెట్టి ఉన్నాడో, అలాగే ఆయన ఎలాగ మనకి రక్షకుడు అయ్యాడు, అలాగే మనందరం కూడా ఇలాగే ఆ ప్రేమను పంచాలి, మనకున్నది తోటివాడితో పంచాలి, తోటివాడికి నువ్వు ఒక దీవెనకరంగా మారు. యు ఆర్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. ఇదే ముఖ్యమైన సందేశంగా క్రిస్మస్ పండుగ మనకు తెలియజేస్తుంది. ఈ సందర్భంలో నేను మీ అందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదినోత్సవం, క్రిస్మస్ పండుగ, క్రీస్తు జయంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మనుస్మృతి ధర్మశాస్త్రం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాల మహానాడు రాష్ట్ర నాయకులు తొర్లపాటి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తొర్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మనుధర్మ శాస్త్రం మానవ సమాజాన్ని విచ్ఛిన్నం చేసిందని, మనుషుల మధ్య తారతమ్య భేదాలను సృష్టించిందన్నారు. ఈ మనువాదం మానవ జాతి మనుగడికే ప్రమాదంగా మారిందని దుయ్యబట్టారు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని దహనం చేసి భారత ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా సెక్యులరిజాన్ని చూపిస్తూ ప్రతి భారతీయ పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యాలు ఉన్నాయని తెలిపారన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ సిద్ధాంతాలే ఈ దేశ అభివృద్ధికి ప్రగతిమెట్లుగా ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వెంగళ కోట్నిస్ మాట్లాడుతూ అంబేద్కర్ వారసులుగా తాము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్వర్టర్ నాగు, ఎం సత్యనారాయణ, బుడుపుల ప్రసాద్, నానా గాంధీ, జి సంతోష్ కుమార్, గంటా రామారావు, బొర్రంపాల నారాయణ, ఏ రఘునాథ్, రామ్ ఉజగర్, బిజే ధరంపాల్, ఆకాష్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున భారతదేశమే గర్వించదగ్గ విధంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజున ఏదైతే మనుస్మృతి, మనువాదం ఉందో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను మరి కులాల వారీగా విభజించి మరి వారిలో ఉన్నటువంటి బీజాలను, మనువాదంలో ఉన్నటువంటి బీజాలను ప్రజల మీద ఎవరైతే బడుగు బలహీనలు ఉన్నారో ఆ బడుగు బలహీనటువంటి జీవితాలని విచ్ఛిన్నకరంగా, చాలా దుర్మార్గమైనటువంటి జీవితంగా చూపించే విధంగా ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉందో, మనువాదం ఉందో, ఆ మనువాదాన్ని మంట కలిపిన రోజు ఈ రోజు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ధైర్యంగా నిలబడి నేను మనువాదాన్ని తగలబెడతా ఉన్నా, మనువాద ప్రతులను తగలబెడతా ఉన్నా, మనువాద స్మృతులను తగలబెడతా ఉన్నా, నా దేశ ప్రజలు ఇదిగో నేను ఇచ్చిన ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా జీవించాలి, ఎటువంటి తారతమ్య భేదం లేకుండా ఉండాలని మరి ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో ప్రాథమిక హక్కు ఆర్టికల్ 14 ప్రకారంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా సమాన హక్కులు ఉన్నాయి. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎటువంటి డిఫరెన్స్, లింగ భేదం కానీ ఎటువంటి భేదం లేదు. స్వేచ్ఛ, సమానత్వాన్ని మరి ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా మనందరికీ ఇవ్వడం జరిగినది. మరి డాక్టర్ బాబాసాహెబ్ వారసులుగా, బాబా సాహెబ్ అభిమానులుగా ఆ రోజున మరి ఆయన చేసినటువంటి నినాదాన్ని, విధానాన్ని ఈ రోజున మేమంతా కూడా మరి జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర మరి కార్యక్రమం చేయడం జరిగినది. ఈ రోజు మనుస్మృతి దహన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ జైభీం తెలియజేసుకుంటాను.
మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా విజయవంతం చేయడానికి ముఖ్య కారకులైన మన బ్యాటరీ నావు గారికి అంబేద్కర్ కలిసి మేము వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని చెప్పేసి మరోసారి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జంగారెడ్డిగూడెంలోని రజకుల సంక్షేమానికి టీడీపీ నూతన పట్టణ కార్యవర్గం తోడ్పడాలని రజక సంఘ నాయకులు కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షులుగా కొండ్రెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శిగా కోనేటి చంటి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్ష కార్యదర్శులను రజక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి మరోసారి పట్టణ ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పట్టణంలోని రజకుల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధికి తోడ్పడాలని నూతన కమిటీని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, కొంచాడ ప్రసాద్ తో పాటుగా రజక సంఘ నాయకులు బల్లంకి అప్పారావు, సంపెంగి నాని, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎం రమణ, ఎన్ రమేష్, నాని, సత్యబాబు, శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘ నాయకులు కోనేటి చంటి గారికి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ తరఫున జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీలో సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ బాబు గారికి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే మన నియోజకవర్గ ఏలూరు నియోజకవర్గ ఎంపీ గారికి, చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ అన్న గారికి, అలాగనే మన జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ కమిటీ వారికి, పెద్దలకు అందరికీ కూడా మా రజక సంఘం తరఫున, పట్టణ రజక సంఘం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మాకు ఎంతో తోడుగా, వెన్నంటూ తోడుగా ఉండి ఎంతో ప్రోత్సహించి, యువకుల్ని రజకుల్ని ప్రోత్సహించి ఈ రోజున ఇటువంటి పదవుల్ని పొందడానికి ముఖ్య కారణం కొండేటి కిషోర్ అన్న. మా సంఘానికి ఆయన ఎంతో సేవలు అందిస్తున్నారు. అలాగనే మా కోనేటి చంటి గారు మా యొక్క సోదరుడు. ఇంకా ముందుకి పార్టీ దయ వల్ల, అలాగనే దేవుడి దయ వల్ల ఉన్నతమైన పదవులను పార్టీ పరంగాన, అలాగే ఉన్నతమైన పదవుల్ని అధిరోహించి, అలాగనే నిత్యం రజకులకే కాకుండా ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాల్లో అందుబాటులో ఉండేటట్టు దేవుడు దీవించాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మా సంఘం తరఫున మా సంఘ సభ్యులందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. కొల్లేరు ప్రాంతంలో కొల్లేరు ఉత్సవాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరపు హాల్లో కొల్లేరు ఉత్సవం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, కొల్లేరు ప్రాంతానికి ప్రస్తుతం విదేశాల నుంచి వివిధ రకాల వలస పక్షులు వచ్చే సమయమని, వాటిని ఆసక్తి గల వారందరూ తిలకించేలా 2 రోజుల పాటు కొల్లేరు ఉత్సవాన్ని నిర్వహించాలని అన్నారు. అందుకు అనువైన తేదీలను నిర్ణయించి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కొల్లేరు ఉత్సవం సమయంలో పక్షులు చూడడం, బైనాక్యులర్స్ ఏర్పాటు, బోటింగ్ తదితర కార్యక్రమాలకు వచ్చే ప్రజలను అంచనా వేసి అందుకు అనువైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డిఎఫ్ఓ విజయ, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ పవన్ కుమార్, పర్యాటక అభివృద్ధి శాఖ సంస్థ ఈఈ రెడ్డి, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. వాట్ ఎవర్ ఇస్ అ మంత్ అండ్ వీక్ యూ వాంటెడ్ ఆ దాన్ని బట్టి మేము కొల్లేరు బాడీ డోర్ లేదు, బాత్రూంలో వాటర్ రావట్లా, ప్లంబింగ్ ఇష్యూస్ ఏమున్నాయి, మీ స్ట్రక్చర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం స్ట్రక్చర్స్ ఇప్పుడు మీరు చేయవలసిన ఇమీడియట్ నెక్స్ట్ 1 వీక్లో టేక్ స్టాక్ ఆఫ్ ద లొకేషన్, సిచ్యువేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమున్నాయి అది చెక్ చేసేసి దానికి ఏర్పాటు చేసి పెట్టండి. దానికి రిపేర్ వర్క్లు ఉంటే ఎస్టిమేషన్ చేసి గవర్నమెంట్కి పంపించడం చేయండి. In the meantime, DFO will get back to me on if she wants toilets or not, sanitary complexes కావాలా లేదా పబ్లిక్ మీరు కనుక్కొని చెప్తారండి లొకేషన్లో. ఇవి 2 చేసేసి మనకు గవర్నమెంట్ పంపించాల్సిన ఫైల్ అంతా పంపిస్తాం, మీకు నేనే శాంక్షన్ ఇస్తాను DFO. కాబట్టి మీరు ఆర్డబ్ల్యూఎస్ తోటి మాట్లాడుకొని DFO అటాచ్ చేయండి. మీరు వాళ్ళ మార్కింగ్ చూపిస్తారు, ఆ స్పేస్ ఎక్కడ ఉంటే షీ విల్ ప్రపోజల్. ఇది 2 చేసుకుంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎప్పటి నుంచి మొదలు పెడతాం. సో గెట్ ఎస్టిమేషన్స్ డన్, ఏమేమి వర్క్లు కావాలో అవన్నిటికీ గవర్నమెంట్ పంపించండి. బికాస్ ఇట్ ఇస్ అ పర్మనెంట్ స్ట్రక్చర్ కాబట్టి దానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు. సో నౌ ఇవి 2 మీరు చేసిన లోపల నాకు ఈ ప్రొఫైల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ వాళ్ళు ఎక్కడైనా ఇలాంటి సిమిలర్ ఫెస్టివల్ చేసి ఉంటే ప్రియారిటీ విల్ బి గివెన్ టు దెమ్ అంతే. సో దే విల్ బి సెండింగ్ దేర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్. దే విల్ ఆల్సో బి సెండింగ్ ఏ 5-slide ప్రపోజల్ ఆఫ్ కొల్లేరు ఫెస్టివల్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారని అవన్నీ మీరు వాళ్ళు ప్రెజెంట్ చేయగల ప్రెజెంటేషన్. కొల్లేరు దగ్గరికి ఏమన్నాయి చూడడానికి ఏదైనా టూరిజం సర్క్యూట్ ఉందా? కొల్లేరుకి వస్తే ఇవి కూడా చూడొచ్చు, ఏమైనా సర్క్యూట్ ఉన్నాయా? ఎంత మిస్గైడింగ్ అంటే ఏజెన్సీ కరెక్ట్ ఫెస్టివల్ ఏమైనా ఉన్నాయా అన్నమాట డౌట్. బికాస్ ఈ ప్రాసెస్ అవ్వదు. ఐ హావ్ డన్ సో మెనీ RFPs and some of them take 1.5 months to control. నేటి డిజిటల్ యుగంలో అమాయకులైన ప్రజలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త రకాలైన మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. డిజిటల్ మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి గురువారం ఎస్పీ ఒక వీడియోను విడుదల చేశారు. అత్యాసే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి అని, అపరిచిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉంటూ కష్టార్జితాన్ని కాపాడుకోవాలని ప్రజలకు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. అమాయక ప్రజలని అత్యాశకి లోను చేసి మొదట్లో 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు అధిక లాభాలను మీకు వాళ్ళు అందజేసి మిమ్మల్ని స్లోగా ట్రాప్లోకి దించుతారు. మీకు కూడా కొన్ని వెబ్సైట్లు తయారు చేసి ఆ వెబ్సైట్స్లో
మీ లాభాలు లక్షల్లో కోట్లలో ఉన్నట్లు మీకు నెంబర్ మాత్రం కనపడేటట్లు చేస్తారు. తర్వాత ఆ డబ్బుని మీరు వెనక్కి విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఆ ఫీజు కట్టండి, జిఎస్టీ కట్టండి, ఆ ట్యాక్స్ కట్టండి అని చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బుని ఇంకా దోచుకుంటారు. వీళ్ళు కూడా ఆల్రెడీ మనం ఇంకో ₹1,00,000 ₹2,00,000 కడితే మనకు ఒక 10 లక్షలు వస్తుంది కదా అనే దాంతో చాలా మంది మోసపోతున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు డబ్బులు ఊరికే ఇవ్వరు. మీకు అధిక లాభం మీకు చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో ఎన్నో నష్టాలు ఉంటాయి. కాబట్టి మీరు నమ్మదగిన బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, ఆర్బీఐ ద్వారా లైసెన్స్ పొందిన బ్యాంక్స్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ అనాథరైజ్డ్ ప్లాట్ఫామ్స్లో లింకుల ద్వారా వచ్చినవి, స్నేహితుల ద్వారా చెప్పినవి, ఫలానా వాళ్ళు చెప్పినవి, వాళ్ళందరికీ కూడా ఈ రెఫరల్ కమిషన్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు తెలుసో తెలియకో మీ అందరికీ అట్లాంటి లింక్స్ పరిచయం చేస్తారు. అలాంటి వాటిల్లో మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మీరు పోగొట్టుకోవద్దు. ఇలాంటివి ఏమైనా లింక్స్ మీ దగ్గరకు వస్తే మీరు మన ఏలూరు వాట్సాప్ నెంబర్కి 1930 నెంబర్కి మీరు రిపోర్ట్ చేస్తే అలాంటి లింక్స్ని టేక్ డౌన్ చేసి ఇంకా 10 మంది దాని ద్వారా నష్టపోకుండా మనం కాపాడగలుగుతాం. ఈ మధ్య కాలంలో చాలామంది స్టూడెంట్స్ని, డబ్బు అవసరం ఉన్న వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని ఈ లోన్ యాప్ సంస్కృతి పెరుగుతుంది. ఈ అనాథరైజ్డ్ లోన్ యాప్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని మీకు ఇన్స్టెంట్గా అందజేసినట్లు అందజేసి, ఆ అందజేసే క్రమంలో మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్, ఫొటోస్, పర్మిషన్స్, మీ దగ్గర ఫోన్లో అన్ని పర్మిషన్స్ తీసుకొని మీకు ఎంతో కొంత లోన్ ఇస్తున్నారు. ఆ లోన్ ఇచ్చిన తర్వాత అధిక వడ్డీ రేట్లు వేయడము, అది కట్టిన తర్వాత కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, మీ ఫొటోస్ని మార్ఫ్ చేసి న్యూడ్ ఫొటోస్ని మీ పేరెంట్స్కి, మీ చుట్టుపక్కల సర్కిల్స్కి పంపించి చాలామంది సూసైడ్ చేసుకునే విధంగా కూడా వాళ్ళు పుష్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ కావచ్చు, డబ్బు అవసరం ఉన్న వాళ్ళు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి లోన్ యాప్స్ని ఆశ్రయించవద్దు. కష్టపడి పనిచేసే నాయకులను తమ పార్టీ అధిష్టానం గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని మరోసారి రుజువైనట్లు పలువురు టీడీపీ నాయకులు తెలిపారు. టీడీపీ అధిష్టానం ఇటీవలే విడుదల చేసిన టీడీపీ జిల్లా కమిటీలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలువురు నాయకులకు స్థానం దక్కింది. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులుగా రావురి కృష్ణ, అధికార ప్రతినిధులుగా బొబ్బర రాజ్పాల్ కుమార్, పాకనాటి ఝాన్సీ రాణిలు ఎంపికయ్యారు. దీంతో వీరికి పలువురు నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పదవులు పొందిన నాయకులు మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలోని ముఖ్య రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయాలని ఎస్ఆర్టీవీ అధినేత సింగంశెట్టి సత్యరాజ్ పిలుపునిచ్చారు. గురువారం సత్యరాజ్ తన పుట్టినరోజును పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తున్న 120 మంది పారిశుధ్య కార్మికులకు వైసీపీ నాయకుడు బత్తిన చిన్న చేతుల మీదుగా నూతన వస్త్రాలను బహుకరించారు. అదేవిధంగా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 80 మంది ఇన్పేషెంట్లకు సత్యరాజ్ పళ్ళు, రస్కులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా సత్యరాజ్ తన పుట్టినరోజును పురస్కరించుకునే సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, మున్సిపల్ కౌన్సిలర్లు వలవల తాతాజీ, కటారి వాసు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ, ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మర్రి వెంకటేశ్వరరావు, సినీ డైరెక్టర్ బి ప్రసాద్ రాజు, మానవతా చైర్మన్ అల్లూరి రామకృష్ణ, జిల్లా కన్వీనర్ త్రిపుర, జర్నలిస్ట్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 55వ పుట్టినరోజు సందర్భంగా శానిటరీ వర్కర్స్కి బట్టలు పంచిపెట్టాలని ప్రతి సంవత్సరం పంచిపెడుతున్నాను. ఈరోజు కూడా మున్సిపల్ ఆఫీసులో 120 మందికి వస్త్రాలు పంచిపెట్టడం జరిగింది. అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పాలు, పళ్ళు, రొట్టెలు పంచిపెట్టి ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాను. హిందూ వినోదాలు మానేసి అందరూ తన పుట్టినరోజు పెట్టే ఖర్చుని ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఏదో మంచి పని చేయాలనే ఉద్దేశంతో
సమాజంలో చిన్న స్థాయి నుంచి ఎదిగిన జంగారెడ్డి పట్టణ ప్రముఖులు కొంతమందిని 20 మంది దాకా సన్మానించాలనుకుంటున్నాం. రోజుకి ఫోన్ ద్వారాను స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రోగులకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ మేడం గారికి, నర్సు గారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, కౌన్సిలర్లు తాతాజీ గారికి, కటారి వాసు గారికి, కోల్నాటి బాబుజీ గారికి, దాకార కృష్ణ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర 21వ వార్షికోత్సవ వేడుకలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శిఖర కుంభాభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. అదేవిధంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగిన వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రముఖులకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలోని సాయిబాబా దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాం. అలాగే బాబా వారి అలాగే ఎన్న సమారాధన కార్యక్రమంలో ఈ కమిటీ వారు ఏర్పాటు చేసిన కౌంటర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తూ ముందుకు తీసుకువెళ్తానని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ పేర్కొన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన రావూరి కృష్ణను పలువురు కూటమి నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుందనడానికి తానే నిదర్శనమన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని అన్నారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా జనవరి 4వ తేదీ విశాఖలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో బహిరంగ సభ వాల్ పోస్టులను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖ నగరంలో తొలిసారి నిర్వహిస్తున్నామన్నారు. కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాల నాయకులు దేశం నలుమూలల నుండి ఈ మహాసభల్లో పాల్గొంటారన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ మహాసభల్లో చర్చించి పలు తీర్మానాలను ఆమోదిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గుడిపాటి నరసింహారావు, సిహెచ్ సుందరయ్య, జె గోపి, పంపన రవికుమార్, షమీమా తదితరులు పాల్గొన్నారు. 18వ అఖిల భారత మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా 27వ తేదీన కల్చరల్ ఫెస్ట్ శ్రామిక మహోత్సవాన్ని సినీ నటులు ప్రకాష్ ప్రారంభిస్తున్నారు. 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు కూడా వారం రోజుల పాటు విశాఖ నగరంలో ఈ శ్రామికోత్సవం జరుగుతుంది. ఈ శ్రామికోత్సవంలో కార్మికుల వివిధ కళారూపాల ప్రదర్శన అనేటువంటి జరుగుతుంది. అలాగే 31వ తేదీన ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. 4వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతాయి. 4వ తేదీన విశాఖపట్నం లక్షలాది మంది కార్మికులతో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రధానంగా ఈ కార్మికుల సమస్యల పైన జరుగుతున్నటువంటి మహాసభలకి జిల్లాలో ఉన్నటువంటి యావత్ కార్మికులకు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి సిఐటి ఏలూరు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తాం. ఆ బహిరంగ సభ పోస్టర్లనే ఈరోజు విడుదల చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధారణ అలవాటుగా మార్చుకోవాలి. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచన.
గ్రామాల అభివృద్ధికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో పథకాలను రూపొందించారు. జెడ్పీటీసీ పోల్లాటి బాబ్జీ వెల్లడి. వైకాపా ప్రభుత్వంపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని శెట్టి బల్జ సంఘం నాయకుల డిమాండ్. జంగారెడ్డిగూడెం ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ సందేశాన్ని వినిపించిన రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.